అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు కువైట్ అధికారులు శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళ్తే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఫహాద్ అల్ మురాద్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో ఉన్న ప్రవాసుల కోసం 10,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ముఖ్యంగా మగ ప్రవాసులు పురుషులు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళ కోసమే 10,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త షెల్టర్ను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ యొక్క కొత్త షెల్టర్ కార్మిక హక్కులు పరిరక్షించడం మరియు వాళ్ళు దోపిడీకి గురి కాకుండా చూసుకోవడం, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఏదైనా ఒక ఉల్లంఘన ఏదైతే ఉందో దాన్ని నిరోధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన ధృవీకరించారు. కార్మిక హక్కుల పరిరక్షణ మరియు వాళ్ళకు రక్షణకు సంబంధించి కువైట్ దేశం ఆమోదించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం నైతిక, రాజ్యాంగ మరియు చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని కువైట్ దేశంలోని ప్రవాస కార్మికులందరికీ సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం పైన అధికారులు ఆసక్తిగా ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే దాదాపు 33 లక్షల మందికి పైగా ప్రవాసులు ఉన్నారు. అలాగే వాళ్ళ యజమానులతో గొడవపడి లేకపోతే పనిచేసే చోట నుంచి పారిపోయి వస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం కువైట్లో ఎవరైతే ఇబ్బందులు ఉన్న ప్రవాసుల కోసం ఒక షెల్టర్ని అయితే మేము త్వరలో ప్రారంభిస్తున్నామని చెప్పేసి, అలాగే ఈ యొక్క షెల్టర్ విస్తీర్ణం 10,000 చదరపు మీటర్లు ఉంటుంది. చాలా పెద్దదిగా ప్లాన్ చేశామని చెప్పేసి ప్రవాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా షెల్టర్ను నిర్మిస్తూ ఉన్నాము. ఎందుకంటే కానీ కువైట్లోని మగ ప్రవాసుల కోసం ఆడవాళ్ళకు సపరేట్గా ఉంటుందని చెప్పేసి మగవాళ్ళ కోసం మాత్రమే ఇది తయారు చేస్తున్నామని చెప్పేసి ఆయన వెల్లడించారు. ప్రవాసుల హక్కులను రక్షించడానికి వాళ్ళ యొక్క భద్రతను రాజీపోవమని చెప్పేసి ఆయన వెల్లడించారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా యజమానులతో సమస్య వచ్చితే కానీ సంబంధిత అధికారులు కానీ ఎంబసీ కానీ వెళ్ళి మీరు ఫిర్యాదు చేయవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.